ఏంటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు. దాని చెవిలో ఏం చెప్తున్నావు అని నిషి అరుస్తూ ఉంటే, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటానని చెప్తున్నాను నిషి అంతే అని కేదార్ అంటాడు. ఓవర్ యాక్షన్ చేయకు. అది కేవలం కళ్ళు తిరిగి మాత్రమే పడిపోయింది. దానికెందుకు అలా మాట్లాడుతున్నావు అని నిషి అంటుంది. అంటే ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోలేదు కదా నిషి, అందుకే కాస్త భయంగా ఉందిలే అని కేదార్ అంటాడు. అవును కదా, హాస్పిటల్కి వెళ్దాం అని కౌశికి అంటే, పాపం అందరి గురించి పట్టించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తన గురించి పట్టించుకోక చూడు ఎలా జరిగిందో అని సుధాకర్ అంటాడు. అయ్యో ధాత్రి నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందని అక్క నాన్న చాలా టెన్షన్ పడుతున్నారు అని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటారు. అవును, హాస్పిటల్కి తీసుకువెళ్ళమ్మా కౌశికి అని సుధాకర్ అంటే ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పనిచేస్తుంది కదా, అందుకే నాన్న ఇలా పడిపోయింది అని కేదార్ చెప్తూ సుధాకర్ కౌశికి ఇదంతా డ్రామా అని సైగ చేస్తాడు. దాంతో వాళ్ళకిద్దరికీ అర్థమైపోతుంది. అమ్మా నిషి, జగదాత్రికి కాస్త జ్యూస్ తయారు చేసి తీసుకురా, ఏమీ తినలేదు తాగలేదు కదా అని సుధాకర్ అంటే, నేనా మామయ్య అని నిషి అంటుంది. అవును నిషి, నిన్నేమి వంట చేయమని చెప్పటం లేదు, రాదని చెప్పటం కోసం, జస్ట్ జ్యూసే కదా, తీసుకురాపో, ఎలా చేయాలో నేను చెప్తాను రా అని రా నిషి రా అంటూ కేదార్ బలవంతం చేస్తాడు. దాంతో నిషి తప్పదన్నట్లు వెళ్తుంది. అమ్మో, ఇంకా నాకప్పని చెప్పలేదు, నా శాడిస్ట్ మొగుడు నన్ను చూడకముందే నేను ఇక్కడి నుంచి జారుకోవాలి అని వైజయంతి వెళ్తూ ఉంటే, వైజయంతి ఆగు, జగదాత్రి నీరసంగా ఉంది కదా, ఇంకా కళ్ళు కూడా తెరవలేదు, తను లేచేలోపు ఇడ్లీ తయారు చేసి పట్టుకురా, టిఫిన్ తయారు చేయపో అని సుధాకర్ అంటాడు. బో, నాకు కాళ్ళు చేతులు నొప్పులు బో అని వైజయంతి అంటే, తిని కూర్చొని అరగక నీకు ఆ కాళ్ళ చేతులు నొప్పులు వస్తున్నాయి కాబట్టి ముందు పంచి అవన్నీ కూడా పోతాయని సుధాకర్ చెప్పడంతో, బో తప్పుదా అంటూ వైజయంతి వెళ్తుంది. అత్తయ్య గారు మీరు అని కౌశికి అంటే, కాఫీ పెట్టి తీసుకురావాలి అంతే కదా, వెళ్తున్నానులే కౌశికి అని ఆదిలక్ష్మి అంటే, అయ్యో మీరు మా ఇంటికి అత్తయ్య గారు కదా, మీకెలా ఆ పని చెప్తాను, మీరు జస్ట్ ఇండ్లు ఊడ్చి తడిపట్టు పెట్టండి చాలు అని కౌశికి అంటుంది. ఏంటత్తయ్య గారు చేయలేరా అంటే, మళ్ళీ జగదాత్రి కళ్ళు తెరిచే లోపల ఆ పనులన్నీ అలాగే ఉండిపోయాయి అనుకో, రెస్ట్ తీసుకోలేదు కదా, అందుకే ఇలా చెప్తున్నా, మీరేమీ అనుకోరు కదా అని కౌశికి అంటే, అయ్యో ఆదిలక్ష్మి అలా అనుకోదులేమ్మా, కౌశికి చేస్తుంది అంతే కదా చెల్లమ్మ అని సుధాకర్ అంటాడు. ఆ మూల నుండి వెళ్ళి చీపురు తీసుకోండి అని కౌశికి చెప్తుంది. సరే సరే అలాగేనంటూ ఆదిలక్ష్మి అంటుంది. ఇదిగో ఈ ఆరెంజ్ని ఇలా సగానికి కోసి ఇలా పిండి ఇలా జ్యూస్ తీయాలి నిషి అని ఒక పండుని చేసి చూపించి, మిగతా చేసి తీసుకురా అని కేదార్ వస్తాడు. కేదార్ నువ్వు భలే చేసావు అంటూ సుధాకర్ కేదార్కి ఐఫై ఇచ్చి కౌశికి సుధాకర్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. వదిన పాపం వదిన, వాళ్ళు చేయలేకపోతున్నారు అని ధాత్రి బాధపడుతూ ఉంటే, ఏం కాదు నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో అని కేదార్ కౌశికి చెప్తూ ఉంటారు. ఎంకన్న స్వామి, నా బతుకేంటి ఇలా అయిపోయింది అని వైజయంతి గిన్నెలు కడుగుతూ ఉంటుంది. దొంగ సచ్చినోడు, నేను జ్యూస్ తయారు చేయాలంట అని నిషి తిట్టుకుంటూ జ్యూస్ తయారు చేసి వదిన ఇదిగోండి జ్యూస్ అని ఇవ్వటంతో, నువ్వు వెళ్ళు నిషి, ఆ ఇడ్లీ ఉప్మా సంగతి చూడు అని కౌశికి చెప్తుంది. నేనా అని నిషి అంటే, వెళ్ళు వెళ్ళు, మళ్ళీ జగదాత్రి తినాలి కదా అని కౌశికి పంపించేస్తుంది. అబ్బా తప్పుతుందా అని వైజయంతి నిషి ఇద్దరు కలిపి టిఫిన్ రెడీ చేస్తూ ఉంటే ఆదిలక్ష్మి మాప్ వేస్తూ ఉంటుంది. అక్క, ఆ జ్యూస్ ఇలా ఇవ్వు, దాత్రికి కష్టం ఎందుకు, దాత్రి పడుకుంటుంది, దాత్రి నువ్వు పడుకో, ఇలా ఇవ్వు అని కేదార్ తాగుతూ ఉంటాడు. ఇక దాత్రి, ఏ కేదార్ ఇదంతా నీ వల్లే, చూడు పాపం తను ఎలా పనిచేస్తుందో అని కేదార్ని గిచ్చుతూ గిల్లుతూ ఉంటుంది. వదిన టిఫిన్ రెడీ అని నిషి కేకటతో ఉంటుంది. యువరాజ్ రా, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని దాత్రి రా అని దాత్రిని కూడా లేపి తీసుకువెళ్తూ ఉంటారు. ఇదే అవకాశంగా తీసుకున్న ఆదిలక్ష్మి, నన్ను తల పగిలిపోయేలా చేసావు కదా, ఉండు ఈ వేడి వేడి సాంబార్ నీ చేతి మీద పోస్తానని పోయిపోతూ ఉంటుంది. అయితే పక్కనే కూర్చొని తింటున్న దాత్రి గమనించేసి, ఏం చేస్తున్నారు పిన్నిగారు అంటూ చేతిని అడ్డుపట్టుకుంటుంది. చూడండి, సాంబారు ఇలా వేసుకోవాలి, చాలా వేడిగా ఉంది, కాస్త చూసి వేసుకోండి అని వార్నింగ్ ఇస్తుంది. అంటే నేను వేయబోతున్నట్లు ఈ జగదాత్రికి ముందే అర్థమైపోయింది, అందుకే ఇలా చేస్తోంది అని మనసులో అనుకుంటూ, సరే సరే ఇలా వేసుకుంటానులే అని మార్చి మాట మారుస్తూ ఉంటుంది. ఈ లోపల శ్రీవల్లి ముగ్గు వేయటానికి వెళ్ళి అక్కడ పోస్టర్ చూసేసి గట్టిగా కేకలు పెడుతూ, అన్నయ్య అన్నయ్య ఒకసారి బయటికి రండి అని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా బయటికి తీసుకువస్తుంది. అక్కడ రకరకాల పోస్టర్లను చూసిన అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి వదిన ఇది, శ్రీవల్లి మామయ్య గారికి అక్రమ సంతానం అని ఆ నిజం తెలిసి శ్రీవల్లిని చంపబోయారని ఇలా పోస్టర్లు అతికించారు, ఎవరు చేసి ఉంటారు అని దాత్రి అంటే,
యువరాజ్ చాలా కోపంగా ఆ పోస్టర్లనన్నింటినీ కూడా చించి పడేసి, ఎవర్రా ఇలా అతికించింది, నాకు దొరకాలి, మీ అంతు చూస్తానని అరుస్తూ ఉంటాడు. ఇక ఆ పోస్టర్లని లోపలికి తీసుకువెళ్ళి, ఎవరు ఇదంతా చేసిందని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. అత్తయ్య, ఈ విషయం మనకు తప్పిస్తే ఇంకెవరికి తెలియదు కదా, మరి ఎవరు ఇలా చేసింది అని నిషి అంటే, అదే కదమ్మీ నాకు అర్థం కావటం లేదు, కానీ వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే మాత్రం నాకు చాలా భయమేస్తోంది అని వైజయంతి అంటుంది. ఏం నిషి, మీ మామయ్య గారి మీద కోపంతో నువ్వే ఇలా చేసావా అని ఆదిలక్ష్మి అంటే, నేనెందుకు చేస్తాను, ఇలా చేస్తే పోయేది మా ఇంటి పరువే కదా వదిన, నేను ఒట్టేసి చెప్తున్నాను, నేనైతే చేయలేదు అని నిషి తల మీద ఒట్టు వేసి మరీ చెప్తూ ఉంటుంది. ఇది బయటి వాళ్ళ పనే వదిన, ఎందుకంటే ఉదయం చూసినప్పుడు బయట ఎలాంటి పోస్టర్లు లేవు, అందరం ఇంట్లోనే ఉన్నాము, తరువాత శ్రీవల్లి బయటికి వెళ్ళింది, శ్రీవల్లి చూస్తేనే కదా పోస్టర్లు బయటపడింది అని ధాత్రి అంటే, ఒకవేళ ఇది నిజంగానే నిజమైతే నాన్న అని కేదార్ అంటాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు కేదార్, నేను శ్రీవల్లిని చంపాలనుకున్నానా అని సుధాకర్ అంటాడు. అది కాదు మామయ్య గారు, ఇప్పుడు ఒకవేళ ఇది నిజమయ్యి తర్వాత ఆ విషయం ఎవరికో తెలిసి బయట అటాక్ జరిగిన విషయం ఆ రెండింటిని పోల్చుకొని కావాలనే ఇలా ఎవరో పోస్టర్లని అతికించి ఉంటారు అని ధాత్రి అంటుంది. అంటే శ్రీవల్లి బాబాయ్ కూతురా అని కౌశిక్ అంటే, అంటే శ్రీవల్లి నా సొంత చెల్లెలా, నా రక్త సంబంధమా, అంటే శ్రీవల్లి నా రక్త సంబంధం అయితే ఈ పోస్టర్లకి అర్థం ఉంటుంది, శ్రీవల్లి నువ్వు నా చెల్లివా అని కేదార్ అంటే, అన్నయ్య నువ్వు నా సొంత అన్నయ్యవా, నువ్వు వదిన ఇద్దరు ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉంటే నేను ఏమో అనుకున్నాను, రక్త సంబంధం కాబట్టి ఇలా కాపాడుతూ వచ్చారన్నయ్య అని శ్రీవల్లి ఒక్కసారిగా కేదార్ని హక్ చేసుకుంటుంది. నేను అమ్మ నీకు దూరం అయిపోయి నువ్వు ఎన్ని కష్టాలు పడి ఉంటావు, నీకు ఈ అన్నయ్య ఉన్నాడమ్మా శ్రీవల్లి, ఇక మీదట నేను నిన్ను చూసుకుంటాను అని కేదార్ చెప్తుంటే, బో ఏంటి రచ్చ ఆపుతారా, ఎవరో ఏదో చిత్తు కాగితాల మీద రాసి అంటించేస్తే అదివి నిజాలైపోతాయా అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. అవును కానే కాదు అని యువరాజ్ అంటాడు. ఎవరో వజ్రపాటి కుటుంబం మీద కక్షతో ఇదంతా చేశారు అని యువరాజ్ అంటే, అంటే కేదార్ అన్నయ్య నాకు అన్నయ్య కాదా, నేను నాన్న కూతుర్ని కాదా అని శ్రీవల్లి అంటుంది. కానే కాదు అని నిషి అంటే, అది నువ్వెలా అంత ఖచ్చితంగా చెప్పగలవు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. ఎందుకంటే నేనే చెప్పాను కాబట్టి, శ్రీవల్లి పుట్టుక గురించి నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను అని వైజయంతి అంటే, అసలు ఇదంతా చేసింది ఎవరో నేను సాయంత్రానికల్లా వాళ్ళని పట్టుకు వస్తాను, వాళ్ళ అంతు చూస్తానని యువరాజ్ వెళ్తూ ఉంటే, ఆగు యువరాజ్, ఇప్పుడు నువ్వు వెళ్లాల్సింది అతికించిన వాళ్ళని, ఎవరు అతికించమని చెప్పారన్న వాళ్ళని పట్టుకోవటం కాదు, ఇప్పుడు వైజయంతి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని శ్రీవల్లిని కదిలిందో అతను ఇక్కడికి రావాలి, అప్పుడే దీనికి నాపై పడిన నిందకి అర్థం ఉంటుంది అని సుధాకర్ అంటే, ఏందుపో ఇప్పుడు నేనెలా తీసుకొస్తానని వైజయంతి అంటుంది. అవును నువ్వు తీసుకురాకపోతే ఈ సమస్యకి అర్థమే ఉండదు, నువ్వు తీసుకురావాల్సిందే అని సుధాకర్ చెప్తుంటే, అవును తీసుకురావాల్సిన అవసరమే లేదు అని యువరాజ్ అంటాడు. లేదు నేను చెప్తున్నాను కదా తీసుకురావాల్సిందే, చూడు వైజయంతి నువ్వు అలా తీసుకువచ్చేటట్లయితేనే ఈ ఇంట్లో ఉండు, లేకపోతే కాదు కూడదు అన్నావా నేనైతే ప్రాణాలు విడిచేస్తాను అని సుధాకర్ వార్నింగ్ ఇస్తాడు. ఏందిపో అలా ఎలా జరుగుతుందని వైజయంతి ఏడుస్తూ ఉంటే, చూడు ఇప్పుడు శ్రీవల్లి తండ్రి ఎవరన్నది నాకు తెలియాల్సిందే, లేకపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళటమా నా చావా అని సుధాకర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తే, చూడు పిన్ని బాబాయ్ మాట నిలబెట్టు పిన్ని, నువ్వు బాబాయ్ని అర్థం చేసుకో, నువ్వు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే అని కౌశికి కూడా చెప్తుంది. తర్వాత ధాత్రి కేదార్ గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు శ్రీవల్లి తండ్రిని తీసుకురామంటే వైజయంతి అత్తయ్య గారు నిషి యువరాజ్ ముగ్గురు అంతలా కంగారు పడుతున్నారు. శ్రీవల్లి తండ్రి ఎవరన్నది విషయం బయటికి వస్తే వాళ్ళకు జరిగే నష్టం ఏంటి ఏమీ అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. వైజయంతి కింద కూర్చొని తల పట్టుకొని, ఏంటి ఇప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చినా నా మొగుడి చేతిలో చేస్తాను, కాదు ఇదంతా నేను అబద్ధం చెప్పానని చెప్పినా నా ప్రాణాలు తీసేస్తాడు, ఏమీ చేయకపోయినా కూడా తను ప్రాణాలు తీసుకుంటానని చెప్పాడు, ఏటొచ్చి నా చావుకు వచ్చిందేంటి తిప్పలని ఏడుస్తూ ఉంటుంది. మీ నాయన చేసిన తప్పును నా మీద వేసుకొని నేను ఇలా నిందలు మోయాల్సి వస్తుంది అని వైజయంతి తల పట్టుకొని ఏడుస్తూ ఉంటే, నువ్వు బాధపడకమ్మా మామయ్యకి ఫోన్ చేస్తాము అని యువరాజ్ అంటే, అవును ఆయనకి ఇలాంటి చావు తెలివితేటలు చాలా ఎక్కువ కదా, ఏదో ఒక సలహా ఇస్తారు అని వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. అనో నా పరిస్థితి అస్సలు బాగోలేదన్నో అని వైజయంతి ఫోన్లో ఏడుస్తూ ఉంటే, ఏమైందమ్మీ చెప్పు యువరాజ్ నువ్వైనా చెప్పు అని రాయుడు అడుగుతూ ఉంటాడు.